ఇలా పెట్టడం మంచిది అది అనుకొని తీసుకొచ్చి దానికి పెట్టేస్తావు. నువ్వు హెల్ప్ చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ దాని ప్రాణాలు తీస్తున్నావు. ఒక ఊరు చెప్పాలంటే హైడ్రోజన్ బ్యాగ్ గాయస్ పుల్స్ గారిపోతుంది. ఏది ఆ బండిలే, ఇక నా బండి ఇప్పుడు దింపాలి, చూద్దాం ఎట్లయితుందో. ఇది ఈ బండి పట్టుకోవాల్సింది. I think it's recording. So hello guys, welcome back to another video. So ఇవాళ వచ్చేసి అయితే మేము వీకెండ్ ప్లాన్ చేసామన్నమాట. ప్రతి వీకెండ్లో ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. అండ్ ఇవాళ కూడా ఇంకా అలాగే ఒక ప్లాన్ ఉంది. ప్లాన్ ఏంటంటే ఒక మంచి నేచర్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలని. అక్కడ రిలాక్స్ అవ్వాలి కొంచెం ఫారెస్ట్లో, ఫారెస్ట్ థీమ్ ఎంజాయ్ చేయాలని చెప్పి ఈసారి ఫారెస్ట్కి ప్లాన్ చేసామన్నమాట. ఐ థింక్ వ్యూ ఎలా ఉందో అసలు నాకు అసలు తెలియదు అనమాట. నేను చూసుకోలేదు, నాది గోప్రో కనెక్ట్ అవ్వట్లేదు నా మొబైల్కి. అయితే మీటప్ లొకేషన్ ఇక్కడ నుంచి నాకు 16 కిలోమీటర్స్ చూపిస్తుంది. కిలోమీటర్స్ అంటే నేనైతే ఒక 20 స్పీడ్ 30 స్పీడ్లోనే వెళ్తాను ఆరామ్సే. ఎందుకంటే ఇంకొక బ్రో వచ్చేసి అతను 40 కిలోమీటర్స్ చూపిస్తుందంట. నేను స్లోగానే వెళ్తాను, నాకేం పనిలేదు ఇప్పుడు అక్కడ వెళ్ళి ఇదో. సో నేను స్లోగానే వెళ్తాను, చాలా అంటే చాలా స్లోగా, హాయిగా రిలాక్స్గా వెళ్ళిపోతాను నేను. సో గైస్ ఇక్కడ నుంచి అయితే మేము మూవ్ అవుతున్నాం అనమాట. BY6 రెస్టారెంట్ ఇక్కడ మీటప్ పెట్టేసుకున్నాం. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మూవ్ అవుతున్నాం. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ బ్రదర్, 18 కిలోమీటర్స్ ఉంది. 18 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 18 కిలోమీటర్స్. రాని అంతే ఉండాలి మరి. మళ్ళీ నీకు పడితే నీకు పట్టుకొని నాగార్జున సాగర్ సైడ్ రైడ్ పోయినాం. జగ్గు, నేను, హర్ష, తెలియదు ఆడ రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఆడు నా హర్ష గారు ఉన్నాడు. హర్ష గారు వచ్చి గుద్దిండి ముంగటోడు పడితే ఆ టైర్ ఈ అన్ని చెప్పినావు. అప్పుడు తెలుసు నీ సేఫ్టీ గురించి. నేను పడ్డా కదా ఆఫ్ రోడ్లో 2 సార్లు, నాకు కూడా అప్పుడు అనుభవం అయింది. తీసుకో. ఇంకోటి ఏంటంటే టైల్ ఎవరు చేస్తారు? చారీ దగ్గర మ్యాప్స్ లేవు, నువ్వే ఉండు. బ్రోకి కూడా మ్యాప్స్ ఉన్నాయి అనుకుంటా. ఎవరైనా ఒకరు టైల్ చేస్తే సరిపోద్ది. నేను లీడ్ తీసుకుంటా. చారీ దగ్గర మ్యాప్స్ ఇలా 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 వెళ్ళిపోం. ఆఫ్ రోడ్ మనం కొడుతున్నామని చెప్పిన బ్రోడ్ గేర్ లేదు. అవును, రోజు హెవీ వెహికల్. అవును. బ్రో కూడా తీయచ్చు, వస్తుంది. దాన్ని ఎక్కిన తర్వాత దాని వెయిట్ అనేది ఏర్పడది, తీసుకెళ్ళిపోవచ్చు.
మనం కొట్టేది వేరు ఉంటుంది, వీళ్ళు కొట్టేది వేరు ఉంటుంది కదా. భయం వేస్తే మనం సడన్గా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాం, మనం చూసి వెనకాల వాళ్ళు కూడా ఫాస్ట్గా వచ్చేస్తారు, వెళ్తున్నారు కదా. అట్లా ఏముండదు, మనది ఎట్లయితే హ్యాండ్లింగ్ ఉందో దాని ప్రకారం అదే అది చూసుకోని. అంటే అండర్స్టాండింగ్ అనేది కొంచెం, అంటే మీకు తెలియదు కదా మేము ఎట్లా నడుపుతాము బండి. మేము ఇప్పుడు అర్థమవుతుంది ఎట్లా పోతున్నారు మీరు ఏంటనేది అర్థమవుతుంది. మళ్ళీ బ్రో ఇంత ఆఫ్రోడింగ్ వేసినా లేదో తెలియదు, కాకపోతే ఫ్లాట్ ట్రాక్ చేసాడంట బ్రో. ఫ్లాట్ ట్రాక్ వేసుకున్నాను కదా, నో ప్రాబ్లం. ఈ బ్రో కొంచెం హెవీ నడుపుతాడు వెహికల్, అగ్రెసివ్. ఈ బ్రో కూడా అగ్రెసివ్, నేను కూడా అగ్రెసివ్. అంటే మమ్మల్ని చూసి అరే వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి దాన్ని ఫాస్ట్గా వచ్చేసి బ్రేక్స్ ఇప్పుడు టర్న్స్ ఉంటాయి కదా, ఆ టర్న్స్ లోపల బ్రేక్స్ తీసుకునేటప్పుడు వెళ్ళిగా స్లోగా, ఎందుకంటే గేర్ లేదు కదా, కింద పడిపోతే మళ్ళీ మొత్తం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. గేర్ ఉంటే అసలు ఎట్లా మెయిన్ రిస్క్ ఏంటంటే లీడింగ్ వెనకాల ఉన్న వాళ్ళు రిస్క్ కొంచెం తీసుకుని వెళ్ళాలి. లీడింగ్ వెనకాల ఉన్న వాళ్ళు వెళ్ళగా వచ్చినా పర్లేదు, మనం వెళ్ళిపోం 30-40 వెళ్ళిపోం, 40-50 వెళ్ళిపోం అంతే. మనం ఇప్పుడు వెళ్తుంటే లొకేషన్ వరకు 40-50లో ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఇక్కడనే దగ్గరలో బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది మనకు డెస్టినేషన్. ఇంకా 18 ఉంది, 18 అని చూపిస్తుంది నాకైతే. అర్బన్ పార్క్ పెట్టేసాను నేను. చలో లెట్స్ గో, గెట్ అప్, మూవ్. నిదానంగా ప్రధానంగా బైక్స్ నడుపుతూ వెళ్ళాలి. మనం ఎంత దూరం వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది కాదు, ఎలా వెళ్తున్నాం అనేది మ్యాటర్. చాయిస్ ఎవరైనా కానీ మీరు ఎంత లాంగ్ అయినా వెళ్ళండి, కానీ వెళ్ళే విధానం చాలా బాగుండాలి. సో నేనైతే ముందు వెళ్తాను అనమాట, నా వెనకాల రైట్ లెఫ్ట్ ఫాలో అవుతారు. నేను ఎందుకు 3 లీటర్స్ కొట్టించాను అంటే, ఇప్పుడు మేము వెయిట్ పెంచుకోవద్దు అనమాట బైక్లో, ఎందుకంటే చాలా పడేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మేము ఆఫ్ రోడ్లో వెళ్ళి ఫన్ చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి పడితే అక్కడ వరకు బైక్ వెళ్ళింది, ఇక్కడ పడితే అక్కడ వరకు వెళ్తుంది. సో దానివల్ల మేమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కానీ చేసుకున్నాం అనమాట. ఏం తింటున్నావు బ్రో? ఇడ్లీ వేసుకున్నావా? నేనైతే ఇడ్లీ వడ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సో నేను ఈ కాంబినేషన్ తీసుకున్నాను, ఇంకా బ్రో వాళ్ళు ఏం తీసుకుంటున్నారో తెలీదా. ఇక్కడ బైక్స్ అయితే పార్క్ చేసాము. ఈ మధ్యలో ఒక ఎన్ఎస్ వచ్చింది, ఇప్పుడే మధ్యలో వచ్చి పార్క్ చేశారు వాళ్ళు. వాళ్ళు మా గ్రూప్తో రాలేదు, వాళ్ళు ఎవరు ఐడియా ఉన్నాం. బ్రో అయితే ఇప్పుడు రాగానే ఎక్కుతామా, ఇంత ఫాస్ట్గా తినేస్తున్నాడు. ఏంటి బ్రో అంత ఫాస్ట్గా తింటున్నాం, అంత ఆకలిస్తుంది ఏంటి? మీ అమ్మ ఎక్కడికి వెళ్తున్నాం బ్రో బాబు, ఇంత మంచి ఫారెస్టా? నిజంగా గాయస్ చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ టూ గుడ్. నా హ్యాండిల్ కొంచెం బౌల్ అవుతుంది. ఐ డోంట్ నో. ఒకసారి టచ్ చేద్దాం, 70లో టచ్ చేసి వదులుతాం. బామ్మ ఎంత టార్చరా, టైల్లో ఏం పెట్టలేదు, ఎందుకు ఇలా అవుతుంది ఇది? ఓ ఫ్రంట్ సైడ్ ఉండాలా, బ్యాక్ సైడ్ ఉన్నందుకు అవుతుందా? ఇట్స్ ఫైన్. చాలా బాగుంది రోడ్ అయితే గైస్, మీరు చూసుకోవచ్చు. బైక్స్తో అయితే మంచి సూపర్ బైక్స్ ఉండాలి, కానీ జప్పు వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇలా మనకి యానిమల్స్కి వచ్చే కష్టం అవుతుంది, అవి భయపడిపోయి రోడ్డు పైనకి వచ్చేస్తాయి. ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. ఈ అడవిలోకి ఎక్కడికైనా దూరిపోవచ్చు, కానీ పంచెలు ఉన్నాయి అన్నీ. బ్రో వచ్చేసాడు మళ్ళీ ఫ్రంట్ సైడ్. ఇప్పుడు మాకందరికి లేన్ ఇస్తున్నాడు కదా, మళ్ళీ వస్తారు ఫ్రంట్ సైడ్. వీటికి కొంచెం ఫుడ్ తెద్దామంటే తప్పు అయిపోద్ది, తీసుకురాకూడదు, ఫుడ్ పెట్టకూడదు యానిమల్స్కి. రోడ్స్ పైన అసలు ఫుడ్ పెట్టకూడదు ఎప్పుడైనా సరే యానిమల్స్కి. ఎందుకు పెట్టకూడదు అంటే, ఇప్పుడు ఈ మంకీస్ అన్ని రోడ్డు పైనకి ఎందుకు వచ్చాయి, దానికి కారణం ఎవరు? మనుషులు. ఎలా అంటే
ఎవరు ఇది థింక్ చేయరనమాట, చాలా తక్కువ థింక్ చేస్తారు. అరే ఇట్లా అవుతుందా అని ఎవ్వరు అనుకోరు. ఇప్పుడు నువ్వు వస్తావు కార్లో, అరటి పళ్ళు లేదంటే పుట్నాలు లేదంటే ఏదో ఒకటి తీసుకొచ్చి దానికి ఫుడ్ పెడతావు. అరే ఇది మంచిది కదా అని చెప్పి, ఇలా పెట్టడం మంచిది అది అనుకొని తీసుకొచ్చి దానికి పెట్టేస్తావు. నువ్వు హెల్ప్ చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ దాని ప్రాణాలు తీస్తున్నావు. సెట్ అది చెప్పింది ఎవరో కానీ దీనికి రోడ్ల పైన ఉన్న మంకీస్కి ఫుడ్ పెట్టమని చాలా తప్పు. అది ఎవరు పెట్టకండి, ఎందుకంటే మనం ఫుడ్ పెడితే రోడ్ పైనకి వస్తున్నాయి. చూడండి ప్రతి ఒక్క మంకీ రోడ్డు పైన ఎదురు చూస్తుంది, ఎక్కడ కారు వస్తుందా, ఎక్కడ ఆగుతుందా, ఎక్కడ ఫుడ్ పెడతారా మాకు ఎప్పుడు అని. సో చాలా చూసుకోవాలి, చాలా థింక్ చేయాలి పెట్టే ముందు. మళ్ళీ అవి వచ్చి రోడ్డు పైన మరి యాక్సిడెంట్ అయిపోతాయి. సో నేను చెప్పేది ఏంటంటే రోడ్స్ పైన పెట్టకండి మంకీస్కి. మంకీస్ అనే కాదు, ఏ యానిమల్ వచ్చినా కూడా రోడ్స్ పైన అస్సలు ఫుడ్ పెట్టకండి. పెడితే రోడ్ పైన మళ్ళీ అవి రోడ్ పైన అటు ఇటు క్రాస్ చేస్తూ ఉంటాయి. క్రాస్ చేసినప్పుడు ఏమవుతుంది, వెహికల్స్ వస్తాయి, గుద్దేస్తాయి. గుద్దినప్పుడు ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. అరే కార్నరింగ్ చేస్తున్నాం అమ్మ, ఇట్లా వద్ద హెల్ప్. అయితే అవి అటు ఇటు క్రాస్ చేస్తున్నప్పుడు వాటికి తెలియదు కదా ఇలా వెహికల్స్ వస్తాయి గుద్దేస్తాయి అని చెప్పి. కొన్ని మంకీస్ మాత్రమే చూసి ఆగిపోతాయి, కొన్ని మంకీస్ ఉంటాయి డైరెక్ట్గా వచ్చేస్తాయి రోడ్డు పైనకి. అప్పుడు ట్రక్ ఆర్ వెహికల్ ఎనీథింగ్, బైక్ ఆర్ ఎనీథింగ్ వచ్చేసి క్రాష్ చేసేస్తే వాటి ప్రాణాలకే ప్రమాదం, అవి చచ్చిపోతాయి మళ్ళీ. అందుకని చెప్పి ఫుడ్ పెట్టకూడదు. ఒకవేళ నువ్వు అంతగా ఫుడ్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం లోపలికి వెళ్ళి ఫారెస్ట్ లోపలనే పెట్టేసేయండి. దీని లోపలికి ఇంకొక 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ వెళ్ళినా పర్లేదు. ఒక 500 మీటర్స్ లోపలికి వెళ్ళి ఒక ప్లేస్ చూసేసి అక్కడ మొత్తం ఫుడ్ పెట్టేసినా పర్లేదు, ఏమీ అవ్వదు. లోపలికి వెళ్తే అలా అని చెప్పి లోపలికి వెళ్తే ఏదో మంకీస్ అన్ని పైన పడిపోతాయి, అలా ఏమి ఉండదు. వెహికల్ తీసుకొని లోపలికి వెళ్ళండి, డైరెక్ట్ లోపలనే ఫుడ్ పెట్టేయండి, దట్స్ ఫైన్. ఇవన్నీ కంచెలు కట్టేశారు, లేదంటే లోపలికి వెళ్ళే వాళ్ళం. అది గేట్ ఓపెన్ ఉంది కదా, మళ్ళీ ఎవరైనా ఉంటారేమో మనుషులు లోపల తిడతారేమో అంటున్నా. పోయి చూద్దాం ఒకసారి. సో గైస్ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి అయితే మీరు. చాలా అంటే చాలా బాగుంది వ్యూ. నేను మొత్తం పైకి వచ్చేసాను, 3 or 4 ఫ్లోర్స్ ఉంది ఇది. చాలా దమ్ము వచ్చేస్తుంది. బట్ చిన్న చిన్న లిటిల్ బిట్ స్టెప్స్ ఉన్నాయి. మనకు ఇంట్లో ఉన్నట్టు చాలా బిల్డింగ్స్లో ఉన్నట్టు అంత పెద్దగా లేవు. ఇది ఇలా ఉంది అంటే బార్డర్. మేము అక్కడి నుంచి వచ్చామనుకుంటా, ఐ థింక్ ఇది గుట్ట అవతల నుంచి అన్న ఇలా వచ్చాము మేము. దీంట్లో రోడ్స్ అన్నీ కవర్ చేసామనుకుంటా మ్యాక్స్. ఎలా ఉంది బ్రో రోడ్? కదా చాలా వర్త్ కదా. నేనే సెలెక్ట్ చేసాను ప్లేస్. బాగుంది బ్రో. నైట్ ఇట్లా వెతికేసి ఇట్లా కొట్టేసి అరే బ్రో ఇది బాగుంది, ఈ బ్రిడ్జ్ని చూసి ఇది టవర్ చూసి అరే ఇది బాగుంది బ్రో అని చెప్పాను. కానీ ఇదంతా ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా అంటే చాలా బాగుంది. పిక్చర్ అయిపోయినా అక్కడి నుంచి వస్తే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఇక్కడికి స్టార్ అయితే ఎక్కేసాం పైనకి. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే వ్యూ. మా వాళ్ళందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. నర్సాపూర్ ఫారెస్ట్ ఇదంతా. హైదరాబాద్ నుంచి ఒక జస్ట్ మియాపూర్ నుంచి అయితే 30 కిలోమీటర్స్ అయితే ఉంది. మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే సెలెక్ట్ చేసిన ప్లేస్. నేను జస్ట్ మ్యాప్లో చూసి అలా నేను మ్యాప్లో టైప్ చేసింది కూడా చెప్తే నవ్వుతారు అందరూ. అంటే నేచర్ వైబ్స్ అది ఏదో సెర్చ్ చేశాను నేను నియర్ మీ అని చెప్పి, అది అక్కడ వస్తే అలానే సెర్చ్ చేసి చూస్తే ఇది వచ్చింది. లొకేషన్ చూస్తే ఈ టవర్ వచ్చి రాగానే ఇది చాలా బాగుంది అనుకుని దీనికి ప్లాన్ చేశాను. జస్ట్ వెళ్దామన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వర్త్ అనిపిస్తుంది. ఏమవుతుందో అనుకున్నా, వచ్చేటప్పుడు ఫారెస్ట్ రోడ్లో బాగా అనిపించింది. రోడ్ అయితే చాలా బాగున్నాయి.
మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముంటుందో ఉండకపోతే ఎలా ఉంటుందో డిసప్పాయింటింగ్ అనే ప్లేస్ ఉంటుందేమో అనిపించింది. కాకపోతే చాలా బాగుంది. ఇట్స్ ఓకే ఫైన్. వాళ్ళైతే ఫోటోస్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాం గైస్ మేము. ఇటు నుంచి వెళ్దాం. వన్స్ మనకు కావాల్సిందే అలాంటిది, దానికంటే ఇంకా కష్టమన్నా పర్లేదు. ఒకవేళ బండి దేంట్లో అయినా పడిపోతే సపోజ్ మేమైతే చాలా రిస్క్ చేసి ఇప్పుడు దాంట్లోకి వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయాం. చాలా రిస్క్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. ఇది అంతా నడుచుకుంటూ వచ్చే ప్లేస్ అన్నమాట. అసలు చెప్పాలంటే రూట్ పోవచ్చు కానీ చిన్న ఉంది పోవచ్చు, చిన్న ఉంది. మనుషులు నడిచే ప్లేస్ ఇది. అమ్మో ఎవరైనా దిగొస్తారా? బైక్ దిగొస్తారా? బైక్ అక్కడ పెట్టేసిరా. మీరు చూసుకోవచ్చు. మెల్లిగా ఇటు నుంచి ఇట్లా దింపేయండి. వెయిట్ వస్తున్నాను అన్న, వెయిట్. ఏం కాదు బ్రేక్ చేసుకోండి. పోనీ వెయిట్ పోనీ ముందుకెళ్ళండి అన్న, మీరు ముందుకెళ్ళండి. వెయిట్ చేయండి మీరు. నైస్ జీ వెయిట్. వచ్చేయ్. మమ్మ సీదా వెళ్ళిపో, కానీ వెయిట్ చేయి. అయ్యో పడేసావా? ఇక్కడ ఎట్లా పడేసావు బ్రో? ఇట్లా ఎట్లా పడేసినావు? ఇడా లేపొచ్చు. కాదు ఎత్తేసినావు గట్టిగా పిచ్చిలో. ఇట్లే
ఎట్లా పడ్డావు ఎట్లా పడేసినావు ఇది చెట్టు తగిలి చిట్ట దానికి ఎట్లా పోయినావు బ్రో నువ్వు ఇటు నుంచి రావా మొత్తం ఎట్లా రావాలి ఎటు నుంచి దాంట్లో నుంచి పట్టదేమో అన్న వచ్చింది సరే నీకు ఎట్లా కంఫర్ట్ అయితే ఇట్లనే బెటర్ స్ట్రేట్ ఉంది కదా ఎట్లా కంఫర్ట్ అయితే పట్టుకుంటారు ఒకసారి రైట్ సైడ్ వస్తారన్న ఇటు సైడ్ రండి దాంట్లోకి వెళ్ళిపోయినా పర్లేదు కానీ యా ఐమ్ ఫైన్ రోడ్ లేదు అనుకుంటా వెళ్ళొచ్చు అనిపిస్తుంది నాకు మళ్ళీ కింద మన బైక్ లేకపోతే మళ్ళీ పైకి రావాలంటే ఎక్కిలాం బైక్స్ ఎక్కియొచ్చు ఎందుకు ఎక్కేయలేం అంటే ఈ బైక్ ఇప్పుడు ఎక్కిలే ఎందుకు ఎక్కిలే అంతేనా ఓకే నో ప్రాబ్లం పద అందరం ఉన్నాం కదా బ్రో ఇంతమంది ఉన్నాం నో ప్రాబ్లం ఓకే పద ఓకే ఓకే ఆపిన ఆపిన చూసి రావు సార్ అవుతుంది దారి మళ్ళీ నా టైర్ డైరెక్ట్ స్కిడ్ అవుతుంది ఆహా లేపు దేవా ఇగో ఇట్లా అట్లా చెప్పు ముందుకెట్లా పోతుంది నువ్వు గేర్లలో ఉందా బండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ తీసి వెళ్ళి అట్లా అట్లా లేదు బండి కంఫర్ట్ కంఫర్ట్ కదా అట్లా బండి ఇట్లా లేదు అట్లానే లేదు క్లచ్ పట్టకు క్లచ్ పట్టద్దు బ్రో క్లచ్ ఎందుకు పడుతున్నావు క్లచ్ వదిలేసినావా రిస్క్ ఇప్పుడు దేనికి దేనికి బ్రో నువ్వు చాలా అంటే చాలా అడ్వెంచర్ చేసాం మేము ఇక అడ్వెంచరస్ గాయ్ వన్ మామూలు అడ్వెంచర్ అంతా ఈయన దగ్గరనే ఉన్నది అడ్వెంచర్ అంటే నా బండిని తీసుకో సీదా గుద్దిండి ఆయన ఇగో అంటే నా బండి వాడి కింద వాడికి సరిపోద్దా అందరు బండ్లు పడాలి నా చేతులతో నేను ఒకటే క్రాష్ అయ్యాను అది కూడా ఇక్కడ చెట్టుకి చాలా దమ్ము వస్తుంది చూడండి ఎలా ఉందో దీంట్లో నుంచి అసలు బైక్ తిప్పుతారో లేదో తెలీదు కానీ మేము చాలా రిస్క్ చేసి దీంట్లో నుంచి అడ్వెంచర్ చేయాలని చెప్పి చూసుకోకుండా దింపేస్తున్నాం అనమాట నేను ఇక్కడనే ఉన్నా వాళ్ళు ఎంత కింద ఉన్నారు చాలా కష్టం చెప్పాలంటే హైడ్రోజన్ బ్యాగ్ గాయస్ పులుసు గారిపోతుంది ఏది ఆ బండ్లే ఇక నా బండి ఇప్పుడు దింపాలి చూద్దాం ఎట్లయితుందో ఇది బండి ఇది 196 kg ఇంకా దీనికైతే టాప్ ర్యాక్ ఒకటి యాడ్ అయింది అదొక 5 kg నేను ఒక 110 ఇప్పుడు ఇదంతా రిస్క్ చేయాలి ఇంకా 2 బైక్స్ పైన ఉన్నాయి ఇంకొకటి ర్యాలీ నాకైతే దమ్మాడలేదు సో దానివల్ల నేను ఇది హెడ్ మాస్క్ అయితే తీసేసాను తీసేస్తే బెటర్ ఏమో
అసలు అది చూడు బ్రో ఎంత హైట్ ఉందని దింపినప్పుడు తెలియలేదు మనకి. చూసుకోండి భయ్యా, ఇది కాదు అది చూడు. చాలా రిస్క్ చేసాం, చాలా అడ్వెంచర్. చూడకుండా చేసేదాన్ని అడ్వెంచర్ అంటారు. మేము అసలు వచ్చి రూట్ చూసుకుని వెళ్దాం అనుకున్నాం, కానీ అలా చేస్తే సాటిస్ఫై ఉండదు. రోడ్డు ఉన్నదా లేదా చూసుకొని చేస్తే సాటిస్ఫై ఉండదు. సో దాట్స్ వై డైరెక్ట్ బైక్స్ తీసుకొని ట్రాక్లో దింపేసామన్నమాట. దిస్ ఈజ్ అవర్ సండే ట్రాక్. క్రేజీ అంటే క్రేజీ, అంటే చెయ్యి నొప్పి పెట్టేస్తుంది పట్టుకుంటే కెమెరాని, అంత చాలా కష్టంగా ఉంది. ఇంకా 3 బైక్స్ ఉన్నాయి పైన. ఇది వెళ్ళిపోతే ఇది సగం వచ్చింది, ఇంకా పైన 2 ఉన్నాయి. గట్టిగా ఇలా సపోర్ట్ తీసుకుంటున్నా ఒక చైన్ ఎత్తడానికి. బ్రో పట్టుకో, బ్రో పట్టుకో. వెనకాల ఉండు, సైడ్ లాగా ఉండు. ఇక్కడ చాలా కష్టం అన్న, రావాలి. ఇక్కడ చాలా కష్టం, ఇక్కడ అసలు బండి ఆగదు అన్నారు. పట్టుకోవాల్సిందే అన్న. పడే దిస్ ఈస్ థింగ్స్ వి ఆర్ డూయింగ్. నేను ఎక్స్పెక్ట్ చేశాను నేను. సో గైస్, మేమైతే అడ్వెంచర్ ఆఫ్ రోడ్ అదంతా చేసేసి అక్కడ నుంచి చాలా రిస్క్ అయిపోయింది. ఇంకా కొంచెం ఎనర్జీ మొత్తం లాస్ అయ్యి ఇప్పుడైతే ఆ గుట్టల్లో నుంచి అది అక్కడ చూడండి మేము ఎక్కింది, అది అక్కడ నుంచి తిప్పి ఇలా వచ్చి ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతాం అనుకుంటాం నాకు తెలిసి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.